డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. డివైన్ ఈవినింగ్ అండి అందరికీ. డైలీ మిస్ అవ్వకుండా అందరూ అటెండ్ అవ్వడానికి చూడండి. మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరి అండి? మనయ్యనా? మనయ్యే. మనమే బాధపడాలా? మనమేం బాధపడక్కర్లా. ఏం మనవి కాదు. అర్థమైందా? మనల్ని సెలెక్ట్ చేసుకొని మనల్ని ఎన్నుకొని ఈ భూమి మీదకి పంపించారు. ఎందుకు పంపించారు? మన పూర్వీకులు ఏవైతే ఉన్నాయో అవి మన డిఎన్ఏలో ఉన్నాయి. అవునా? మన డిఎన్ఏలో ఏమున్నాయి? 7 యాన్సిస్టర్స్. ఇవన్నీ 7 తరాల నుంచి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్, లో ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయో సరికానివి, అవన్నీ కూడా మన డిఎన్ఏలో ఉంటుంది. మన డిఎన్ఏలో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. అదంతా మనం క్లీన్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాం. వాళ్ళకి ఏవైతే ఉన్నాయో సరికానివి అవన్నీ కూడా మనం క్లియర్ చేయడానికి మనల్ని ఎన్నుకున్నారనమాట. ఇప్పుడు మనకి భయం వచ్చింది అనుకోండి, ఈ భయం ఎవరిది? ఎవరిదో, మన తాత ముత్తాతలదో, మన అమ్మమ్మలదో, మన నాయనమ్మలదో, ఎవరిదో వాళ్ళది. అది కాదు. భయం వచ్చినా, బాధ వచ్చినా, గిల్ట్ వచ్చినా, అవమానం వచ్చినా, అపరాధ భావం వచ్చినా ఇవన్నీ ఏవి మనవి కావు. అదొకటి గట్టిగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎవరు? ఎవరు చెప్తారు మనం ఎవరు? అండ్ అందరం ఆత్మస్వరూపులము, మనందరం కాంతి స్వరూపులం, చైతన్యాలు, లైట్ బీయింగ్స్. అవునా? ఇవన్నీ మనకి ఇప్పుడు ఏదైతే వచ్చినాయో కష్టాలు, బాధలు, ఈ భయాలు, ఇవన్నీ కూడా మనవి కావు. అర్థమైందా? మనం అంతకుముందు 7 తరాల నుంచి తీసుకొచ్చుకున్నాం. 7 తరాల నుంచి ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళవి మనం తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు నేను లైట్, అంతే. ఏదైనా మనం సాక్షిగా గమనిస్తూ ఉండాలి. అర్థమైందా? సాక్షిగా గమనిస్తూ ఉండాలి. నాకు భయం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఇంకేంటి, గిల్ట్, షేమ్, అపరాధ భావం, ఇవన్నీ ఏది వచ్చినా కూడా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏది వచ్చినా కూడా మనం దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ఏది నాది కాదు. ఇప్పుడు ఒకవేళ వచ్చింది, భయం వచ్చింది, బాధ వచ్చింది, ఏం చేయాలి? నాకు ఈ భయం వచ్చింది, ఇది ఎవరిదో నాకు తెలియదు. ఆత్మకన్నీ తెలుసు కదా. ఎన్నో జన్మల నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడుంటుంది? ఆ సోల్ లెవెల్లో ఉంటుంది. అవునా? ఆత్మకి అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఎన్నో జన్మల నుంచి ఉన్న నాలెడ్జ్ మొత్తం, చిట్టా డేటా మొత్తం ఉంటుంది. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను కదా. సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరా రికార్డ్ చేసుకుంటుంది. మనం పొద్దున్నుంచి ఇప్పుడు దాకా ఏం చేసామో, ఇప్పుడు సీసీ కెమెరా పెట్టామనుకోండి, ఇంట్లో ఫిక్స్ చేసాము. మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేసామో చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటాము? దాన్ని టీవీకో లేకపోతే దేనికో దానికి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూసుకుంటే మనం ఎవరు వచ్చారు, ఏంటి, అని అన్ని దాంట్లో చూపిస్తుంది. అవునా? ఒక వీడియో రూపంలో చూపిస్తుంది మనం పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేసాము. అట్లాగే మన లోపల సీసీ కెమెరా పెట్టుకొని కిందకు వచ్చాం. భూమి మీదకి వచ్చే ముందే సీసీ కెమెరా మనలో ఫిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లో ఎలా అయితే గోడకి అట్లా పెట్టేసుకుంటామో అట్లా మన లోపల ఫిక్స్ చేసి భగవంతుడు పంపించేశాడు. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నేను ఏ పనులు చేశాను, ఎలాంటి పనులు చేశాను, ఎలాంటి మాటలు మాట్లాడాను, ఎవరిని ఏమన్నాను, ఏంటి, మొత్తం నా చిట్టా మొత్తం లోపల సీసీ కెమెరా, చిత్రగుప్తుడి చిట్టా అంటారు కదా, అక్కడ రికార్డ్ అయిపోయి ఉంది. అది ఎక్కడ ఉంటుంది? మన లోపలే ఉందన్నమాట. అర్థమవుతుందా? చిత్రగుప్తుడి చిట్టా అంటే ఎక్కడో ఉంటుంది, పైన భగవంతుడు చూస్తాడు అని చెప్పి అనుకుంటున్నా. ఇదివరకు అనుకునేవాళ్ళం మనం. అట్లా ఎక్కడో ఉంది, అది చనిపోయిన తర్వాత పైకి వెళ్తే అక్కడ మీకు చూపిస్తారు. మన లోపలే ఉంటుంది. అంటే మనం పైకి వెళ్ళిపోతాం కాబట్టి మనతో పాటు వెళ్ళిపోయింది సీసీ కెమెరా రికార్డింగ్ కూడా. అవునా?
వెళ్ళిపోయినప్పుడు అక్కడ చూపిస్తారనమాట. మనల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి మన సినిమా చూస్తాం. మన చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఏమేం చేసామనేది ఒక ప్రొజెక్టర్ ఆన్ చేసేసి సినిమా వేసేస్తారు. మన సినిమానే, అది మన జీవితమే. అర్థమైందా? మన జీవితం. ఇప్పుడు మామూలుగా సినిమాలు ఎలా చూస్తాం, 3 గంటల సినిమా, అట్లాగే మన 70 ఏళ్ళలో లేకపోతే 60 ఏళ్ళలో బతుకుతాం కదా, ఆ 60 ఏళ్ళ సినిమా మనం చూస్తాం. అక్కడ ఎవరు ఉండరు, నువ్వు ఇట్లా చేసావు ఎందుకు, నువ్వు అట్లా చేసావు ఎందుకు, భూమి మీదకి వెళ్ళి నువ్వు చెప్పింది ఏంటి, అది అట్లా ఏం ఉండదు. మనమే చూసుకుంటాం. చూసి అప్పుడు మనం ఏమేమి తప్పులు చేసామో మనకు అర్థం అవుతుంది. ఎక్కడ కర్మ అంటూ ప్రేమ, శక్తి, ఈ 2 ఉంటాయి పైన. ఇంకా ఏవి కల్మషాలు ఏమి ఉండవు అనమాట. ఎవరికి ఏమి ఉండవు. ఇక్కడే భూమి మీదే ఉంటాయి అనమాట. రకరకాలు ఎదుటోళ్ళ మీద కానీ, పక్కన వాళ్ళ మీద కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ, శత్రువులు కానీ, ఇట్లా రకరకాలు ఉండేది ఇక్కడే. పైన ఎవరు శత్రువులు ఉండరు, ఏమి ఉండదు. అంతా మిత్రత్వం, ప్రేమతత్వం, ఈ శక్తి. ఇంకా ఇంతే అనమాట. ఈ 2 ఇవే ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మనకు అర్థమైద్ది మనం ఏమేం పొరపాట్లు చేసామో, ఏమేం తప్పులు చేసామో, ఏమేమి సరిదిద్దుకోవాలనుకుంటున్నామో వాటి గురించి ఇట్లా ఇప్పుడు మనం ఎట్లా అయితే క్లాసులు చెప్పుకుంటున్నామో అక్కడ కూడా క్లాసులు ఉంటాయి. హయ్యర్ మాస్టర్స్ ఉంటారు, మనకి చెప్తారు. సో నువ్వు ఇక్కడ ఇట్లా చేసావు, నువ్వు ఇట్లా మార్చుకోవాలి అని ఏమన్నా మనం అడిగితేనే, అదైనా నేను వెళ్ళి భూమి మీదకి వెళ్ళి మళ్ళీ నేను మార్చుకుంటాను, నేను చేసిన పొరపాటు నాకు అర్థమైనవి, నేను ఈసారి నేను సహనాన్ని నేర్చుకుంటా, లేకపోతే ఇవన్నీ నేర్చుకోవడానికి నేను మళ్ళీ వెళ్తాను, ప్రేమతత్వం నేర్చుకుంటాం, సహనం నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకోవాలి. యాక్సెప్టెన్సీ ఒకటి, క్షమాగుణం, ఇలాంటివన్నీ సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎలా అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో ఇవన్నీ యూనివర్సల్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి మనం ఈ భూమి మీదకి వస్తూ పోతూ వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఈ నేర్చుకోవడానికి కొన్ని 100 జన్మలు పట్టేస్తాయి మనకి. ఒక జన్మలో అవ్వవు అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొన్ని జన్మలు తీసుకోవాల్సిందే. కొంతమందికి తక్కువ జన్మలు పడతాయి, కొంతమందికి ఎక్కువ జన్మలు. అట్లా మన ప్రయాణం జరుగుతూ ఉందన్నమాట. ఆత్మ అలా ప్రయాణం చేస్తూ వందల జన్మలు చేసిన తర్వాత మనం ఈ జ్ఞానం అనే పదం వింటాం. 300 నుంచి 400 జన్మల తర్వాత మనం ఈ జ్ఞానం అనే పదం వింటాం. ఈ జ్ఞానాన్ని పట్టుకున్నామంటే ఇంకా మనం ఆ ఉన్నత స్థితికి వెళ్తున్నాం. ఇంకా చాలా తక్కువ జన్మలే ఉన్నాయి మనకి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆత్మ ఎదుగుదల క్రమంలో ఇవన్నీ ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోకపోతే ఉపయోగం ఏం లేదు. నేర్చుకుంటున్నాము, మనం అందరినీ సాక్షాత్తు నడిచే దైవాలం అంటున్నాము, అందరం లైట్సే కదా, అందరం మిత్రత్వంతోనే ఉంటాం. మనందరం వెబ్ అండి. ఇప్పుడు సాలీడు ఉంటుంది కదా, సాలి గూడు ఎలా ఉంటుంది, ఒకదానికి లింకప్ అయి ఉంటుంది కదా, అవునా? అన్నీ రౌండ్గా ఉంటాయి. అన్నీ ఒకదానికి కనెక్ట్ అయ్యే ఉంటాయి. అట్లాగే మనం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరం కనెక్ట్ అయ్యే ఉన్నాం. మనకు కనపడదు. మొత్తం యూనివర్స్ అంటే అంత శూన్యమే, మహాపరిశూన్యంలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది వేవ్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే యూనివర్స్లో మ్యాటర్, వేవ్స్ రెండు రకాలు ఉంటాయి. మ్యాటర్ అంటే ఒక వస్తువు, సాలిడ్, ఒక మనిషి కానీ, లేకపోతే ఒక ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఫోను, సోఫా, ఏదైనా ఒక వస్తువుని మ్యాటర్ అంటారు. వేవ్స్ అంటే తరంగాలు. ఇప్పుడు మనం చెరువు ఉందండి, చెరువు ప్లెయిన్గా ఏం లేదు, దాంట్లో ఒక రాయి వేసినప్పుడు రౌండ్గా తరంగాలు వస్తాయి కదా, వాటిని తరంగాలు అంటారు. అర్థమైందా? మన మాటలు కూడా అలా ఫ్రీక్వెన్సీస్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి, తరంగాల రూపంలో యూనివర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఒక మాట అన్నామో దానికి మ్యాచ్ అయ్యే వాళ్ళు కూడా ఇంకోటి ఏదో. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నాదొక బిజినెస్ అనుకోండి, నాకు ఒక షాప్ ఉంది, లేకపోతే నేను రియల్ ఎస్టేట్ ఒకటి చేస్తున్నాను అనుకోండి. నేను చేస్తున్నప్పుడు నాకు ఇవాళ ఒక డీల్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే నాకు ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చి నేను తీసుకుంటాను మీ సైట్ని అని నా దగ్గరికి ఎవరన్నా రావాలి అని నేను అనుకున్నాను. నేను డే క్రియేషన్ చేసా పొద్దున పూట. చేసినప్పుడు
ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయింది కదా, యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఎవరికైతే కావాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఇప్పుడు సునీత్ గారు ఉన్నారు, సునీత్ గారు ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, నా ఫ్రీక్వెన్సీ సునీత్ గారికి వెళ్ళిపోయింది, అంటే కొనాలనుకునే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నేను ఇక్కడ ఏం చేశాను, నేనేమన్నా డైరెక్ట్గా వెళ్ళానా సునీత గారు మీకు కావాలా ల్యాండ్ అని చెప్పి నేనేమో అడగలేదు. మనం ఏదైనా ఒకటి మనం డే క్రియేషన్లో మనం ఏదైనా చేస్తుంటే ఆ తరంగాల రూపంలో ఎవరికైతే కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సో వాళ్ళు మన దగ్గరికి వస్తారు డైరెక్ట్గా, అంటే యూనివర్స్ మన దగ్గరికి తీసుకొచ్చేసింది ఆటోమేటిక్గా. అవునా కాదా? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అంటే అట్లా అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకుంటే ఆ వస్తువు కొనాలనుకునే వాళ్ళు కూడా ఇంకోళ్ళు ఉంటారుగా. మనం వస్తువు అమ్మాలనుకుంటున్నాము, కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ కొనుక్కునే వాళ్ళు మ్యాచ్ అవుతారనమాట. అర్థం అవుతుందా? అప్పుడు మనకి బిజినెస్ అయిపోతుంది, ఇక్కడ ఈజీగా ఎఫర్ట్లెస్గా అయిపోతుంది అనమాట. అర్థం. మనం ఎప్పుడైతే డౌట్లు పెట్టుకున్నామో అది జరగదనమాట. మనం డౌట్లు పెట్టుకోకుండా మనం గట్టిగా నమ్మి యూనివర్స్ మీద భారం వేసేసి మనం చేసేయాలి, మన వర్క్ మనం చేసుకోవాలి. అప్పుడు దానికి తగ్గట్టుగా వస్తాయి అన్నమాట, పరిస్థితులు వస్తాయి, అవకాశాలు వస్తాయి. మనం ఇంట్లో కూర్చొని మనం చక్రం తిప్పేయచ్చు అనమాట. అర్థమైందా? మనం ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా మనకి ఏది కావాలి అది మనం ముందుకి వచ్చేలాగా చేసుకోవచ్చు. మన ఫ్రీక్వెన్సీని పెంచుకొని మనం సెకండ్ థాట్, నెగిటివ్ థాట్ ఏమీ చేయకుండా పాజిటివ్నెస్లో ఉండి మన ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడు మనకి ఏది కావాలో మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసుకొని మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. సెలబ్రిటీస్ కానీ, ఇప్పుడు మొన్న విరాట్ కోహ్లీకి కప్ వచ్చింది కదా. కప్ వచ్చిందా? ఎలా వచ్చింది అనుకున్నారు? ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యే చేశారు. లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చేశారు. వాళ్ళు విజువలైజేషన్స్ చేసుకుంటారు. 2 నెలల ముందు నుంచి విజువలైజేషన్స్ చేసుకోవటం, ఆల్రెడీ కప్పు కొట్టేసినట్టుగా, కప్పు గెలిస్తే ఎలా ఉంటుంది ఏంటనేది అన్ని విజువలైజేషన్ ఊహించుకుంటారు మైండ్లో. అలా ఊహించుకొని కూర్చుంటే కుదరదు, యాక్షన్ చేయాలి. ఆయన గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేస్తూ మీరు విజువలైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంటుంది అని.